అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంలో మరీ ముఖ్యంగా చెప్పాల్సి వచ్చినట్టయితే అసలు అరుణాచలం అనే పేరు ఎత్తగానే అక్కడ ఆ శివునికి సంబంధించి పూజలు చేస్తున్న వాళ్ళు, గిరి ప్రదక్షిణ చేస్తున్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అంతకు మించి అక్కడికి వెళ్తున్నటువంటి వాళ్ళు మూఢనమ్మకాలతో రీల్స్ చూసి తర్వాత యూట్యూబర్లు వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి మాటలు విని ఆడకెళ్ళి ఏవో చేస్తూ ఉన్నారు. అలా చేస్తున్న వాటిలో ఒకటే ఈ ఇడిక్కి పిల్లయ్య అలియాసు మోక్ష ద్వారం, మోక్ష గుహ. దానిలో దూరటం. చివరికి ఒక భక్తుడు పెట్టాడు క్లియర్గా అడ్రస్ చేస్తూ, అతను గిరి ప్రదక్షిణకి వెళ్ళటానికి ముందు ఆ మోక్ష గుహ దగ్గర నిన్న చెప్పినట్టుగానే ఒక ఇనుప గ్రిల్ లాంటిది ఏదో పెట్టారు. దాని కింద చిన్న హోల్ లాంటిది ఉంది. దానిలో దూరం అవతలకు వెళ్ళగలిగితే ఇక అక్కడ ఆ మోక్ష గుహలోంచి బయటకు రావచ్చు అన్నట్టుగా, ఇడుక్కి పిల్ల నుంచి రావచ్చు అన్నట్టు చెప్పారట. తీరత గిరి ప్రదర్శన చేసుకుని వస్తున్న మూమెంట్లో చూస్తే అక్కడ ఒక దాని ఆ పిల్లర్ ఉంది, పిల్లరా లేదా ఇనుపు గేట్, దాన్ని కూడా క్లోజ్ చేశారట. అవునా కాదని చెప్పేసి అరుణాచలంలో కొంతమంది అడిగారు, తిరువణామలై వాళ్ళు వచ్చి లేదంటే క్లోజ్ చేశారండి అన్నారు. సో డైరెక్ట్గా అడుగుతున్నాయి. ఇప్పుడు స్థల పురాణంలో ఆ ఇడికి పిల్లయ్యారు గురించి ఉన్నా, అరుణాచల క్షేత్ర మహత్యంకి సంబంధించి ఇడికి పిల్లయ్యారు ఉన్నా, ఎవరో చెప్పినట్టు ఎవరో యూట్యూబర్ చెప్పాడు ఆ కింద యంత్రాలు ఉంటాయి, ఆ పైన గుహలోంచి వెళ్తుంటే ఒళ్ళంతా యంత్రాలు కదులుతాయి, ఒళ్ళంతా నొప్పులు తగ్గుతాయని ఏదో చెప్పారు కదా, అది నిజమని అనుకున్నా దాన్ని క్లోజ్ చేస్తారా? మీరే చెప్పండి, క్లోజ్ చేస్తారా? ఒకవేళ టెంపరీ క్లోజ్ చేస్తారన్నా కానీ ఎందుకు క్లోజ్ చేస్తారు? టెంపరీ అయినా కానీ ముందుగా మనం అనుకున్నట్టుగా మొన్న నేను చెప్పా కదా, జాగ్రత్త లీవ్ తీసుకుంటే బాగుంటుందని. నెక్స్ట్ రోజు అవే చెప్పారు వాళ్ళు. ఉదయం 6 నుంచి 8 వరకే, తర్వాత వృద్ధులు ఎంట్రీ లేదు, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎంట్రీ లేదు, అండ్ ఊపకాయంతో ఉన్న వాళ్ళు ఎంట్రీ లేదు అని చెప్పేసి. సో ఆ కండిషన్స్ అయినా కానీ ఓకే. అసలు టోటల్ క్లోజ్ చేయటువంటి దాని అర్థం ఏంటి? అరే ఇది ఎవడో కట్టించారా, వాళ్ళ ఇంటెన్షన్ వేర్రా, వీళ్ళంతా చేస్తుంది వేర్రా అన్నట్టు, అవునా కాదా? సో మొత్తానికి మన తెలుగులో సాధించారు. ఏం సాధించారు? ఏదైతే స్థల పురాణంలో లేదో, అరుణాచల క్షేత్ర మహత్యంలో లేదో దాన్ని క్లోజ్ చేయించారు. పాజిటివ్. క్రైసిస్లో ఆపర్చునిటీ ఎత్తుకోవాలి కదా. సో మన వాళ్ళు చనిపోయారు, మన వాళ్ళు ఎగబడుతున్నారు. ఈరోజు ఒరే బాబు ఎందుకు ఇది అంతా, అసలు ఇది స్థల పురాణం లేదు, అరుణాచల గుడికి సంబంధించిన దాంట్లో ఎక్కడ ఇది ఎంత లేదురా బాబు, ఇది మధ్యలో ఎవరో కట్టించారు, ఇంకా అది అంతా వెళ్ళిపోతున్నారు అట్లా. ఇప్పుడు దాన్ని ఎవరో హైలైట్ చేశారు, వ్యూస్ కోసం హడావిడి చేశారు, దాన్ని వీళ్ళంతా గుడ్డిగా నమ్ముతున్నారు. వద్దురా బాబు ఆల్రెడీ 2 ప్రాణాలు పోయినాయి, ఒక మహిళ చావుపోయి బతికింది, ఆపేద్దారని చెప్పేసి ఆపేసారని అనుకోవచ్చు కదా. దానివల్ల మన తెలుగులో ఎవరైతే ఎగబడుతున్నారో పాపం వాళ్ళ ప్రాణాలు దక్కినట్టే కదా. మొత్తానికి మనం సాధించారు, సంతోషం. అది టెంపరీనా పర్మనెంట్ అంటే ఇంకా క్లారిటీ రాలేదు. పర్మనెంట్ చేస్తే ఇంకా ఇంకా మంచిది.